నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ విభాగం నుంచి రెండో పాఠం ప్రాచీన నాగరికత సంస్కృతులు ఈ టాపిక్ సంబంధించి ఆల్రెడీ 4 భాగాలలో ఒక్కొక్క భాగానికి 50 బిట్స్ చెప్పిన 4 భాగాలకు 200 బిట్స్ చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు 5వ భాగంలో ఉన్నాం. ఈ 5వ భాగంలో కూడా ఇది చివరి పార్టు. ఇందులో ఉన్న బిట్స్ అన్నీ కూడా డీటెయిల్గా ఒకసారి గమనిద్దాం. టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా ఇలా బిట్స్ అన్నీ కూడా రూపొందించి kingsdsc.in అనే వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉంచడం జరిగింది, ప్రతి పాయింట్ కూడా. అదేవిధంగా ఈ వీడియోలకు సంబంధించిన ప్రతి మైండ్ మ్యాపింగ్ వీడియో కూడా kingsdsc యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. నచ్చినట్లయితే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టెక్స్ట్ బుక్ నుండి ఈజీ వేలో 100% కంటెంట్ అనేది మీకు ఉచితంగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా థర్డ్ టు ఇంటర్మీడియట్ కంటెంటు, మెథడాలజీ, పిఐఈ వీటికి సంబంధించి న్యూ సిలబస్ ఉన్నాయి, ఓల్డ్ సిలబస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్నాయి. కావాల్సిన వారు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు kingsdsc యూట్యూబ్ ఛానల్. చూసినట్లయితే ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ విభాగం నుంచి రెండో పాఠం ప్రాచీన నాగరికత సంస్కృతులు, ఇది చివరి పార్టు. ఈ పార్ట్లో ఉన్న మిగిలిన బిట్స్ అన్నీ పరిశీలన చేద్దాం. ఆర్యులు ఒక తెగగా ఎప్పుడు గుర్తించబడ్డారు? 19వ శతాబ్దంలో. ఇటీవల కాలంలో ఆర్యులను ఏ విధంగా భావిస్తున్నారు? ఇండో యూరోపియన్ తెగకు చెందిన ఒక భాషా వర్గంగా భావించడం జరుగుతుంది. ఇండో యూరోపియన్ తెగకు చెందిన ఒక భాషా వర్గం నుండి ఆవిర్భవించిన భాషలేవి? సంస్కృతం, లాటిన్, గ్రీకు. ఇండో యూరోపియన్ తెగలకు దగ్గరగా ఉన్న లాటిన్ సంస్కృత పదాలేవి? మత్రి, పిత్రి ఇవి సంస్కృత పదాలు. మటర్, పటర్ ఇవి లాటిన్ పదాలు. ఇండో యూరోపియన్ తెగలకు దగ్గరగా ఉన్న కసైట్ వేదకాల పదాలు ఇవి? సూర్య, మరుట్టాస్ ఇవి కసైట్ పదాలు. ఇవి సూర్య, మరుట్ ఇవి వేదకాల పదాలు. కసైట్ పదాలు ఏ శాసనాల్లో కనిపిస్తున్నాయి? మెసపటోమియా శాసనాల్లో. ఒకేలా ఉచ్చరించే హిట్టైట్ వేదకాల పదాలు ఇంద్ర. ఈ ఇంద్ర అనేది హిట్టైట్ భాష. ఇది వేదకాల పదంగా ఉంది. వేదం అనే పదం ఏ పదం నుండి ఆవిర్భవించింది? విద్ అనే పదం నుండి ఆవిర్భవించింది. విద్ అనగా జ్ఞానం అనే అర్థం. వేదాలు ఎన్ని? 4. అవి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. వేదకాలానికి మరొక పేరేంటి? వైదిక యుగం. హిందూ మతానికి పునాదిగా భావించబడేవి వేదాలు. అతి ప్రాచీన వేదం ఏది? ఋగ్వేదం. ఋగ్వేదంలో ఉన్న మంత్రాల సంఖ్య 1028. ఈ 1028 మంత్రాలు దేవతలను స్తుతిస్తూ ఉన్నాయి. యజ్ఞయాగాలలో ఉచ్చరించే మంత్రాలు ఏ వేదంలో ఉన్నాయి? యజుర్వేదంలో. భారతీయ సంగీతానికి మూలంగా ఉన్న వేదం ఏది? సామవేదం. మంత్రం, తంత్రాలు గూర్చి పేర్కొనబడిన వేదం అథర్వణ వేదం. వేదాలతో పాటు ప్రధాన రచనలుగా పేర్కొనబడినవి బ్రాహ్మణాలు. వేదాల్లో మంత్రాలను సాంప్రదాయబద్ధంగా వివరించేవి బ్రాహ్మణాలు. బ్రాహ్మణాలు ఏ విధంగా ఉన్నాయి? వచనంలో రచింపబడి పూజా విధానంలో ఉన్నాయి. బ్రాహ్మణాలకు అనుబంధంగా పేర్కొనబడేవి ఇవి: అరణ్యకాలు,
ఉపనిషత్తులు. అరణ్యకాలు వివరించే అంశాలు: మహత్యాలు, ఉత్సవాలు, త్యాగాలు. ఉపనిషత్తులు చర్చించే అంశాలేవి? ఆత్మ, అంతరాత్మ, ప్రపంచ ఆవిర్భావం, మహాత్మ్యాలు. వేదాంగాలు ఎన్ని? 6. అవి శిక్ష, కల్ప, వ్యాకరణ, నిరుక్త, ఛాంద, జ్యోతిష్య. ఉచ్చారణ వివరించే వేదాంగం ఏది? శిక్ష. వేదాంగాలలో ప్రధానమైనది కల్ప. కల్ప వేదాంగం దేనికి సంబంధించింది? కర్మకాండలకు సంబంధించింది. వ్యాకరణానికి సంబంధించిన వేదాంగం వ్యాకరణ. శబ్దాలను వివరించే వేదాంగం నిరుక్త. ఛందస్సును వివరించే వేదాంగం ఛాంద. జ్యోతిష్య శాస్త్రాన్ని వివరించి వేదాంగం జ్యోతిష్య. వేద సాహిత్యంలో ప్రధాన సూత్రాలు ఎన్ని? 3. అవి శ్రౌత సూత్రం, గృహ సూత్రం, ధర్మసూత్రం. శ్రౌత సూత్రం దేనిని వివరిస్తుంది? ధర్మాలను గురించి. గృహస్థు ధర్మాల గురించి వివరించే సూత్రం గృహ సూత్రం. ధర్మసూత్రం వేటిని వివరిస్తుంది? వివిధ సముదాయాలలో అనుసరించాల్సిన ధర్మాలు వివరిస్తుంది. దర్శనాలన్నీ 6. న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస. 6 దర్శనాలను ఏ పేరుతో పేర్కొంటారు? షడ్ దర్శనాలు అని పేర్కొంటారు. న్యాయ దర్శనాన్ని రచించింది గౌతమ. వైశేషిక దర్శనాన్ని రచించింది కన్నడ ఋషి. సాంఖ్య దర్శనాన్ని రచించిన వారు కపిలుడు. యోగ దర్శనాన్ని రచించిన వారు పతంజలి. పూర్వ మీమాంస దర్శనాన్ని రచించిన వారు జైమిని. ఉత్తర మీమాంస దర్శనాన్ని రచించిన వారు బాదరాయణుడు. వేదకాలంలో పాలన ఎవరు సాగించారు? ట్రైబల్ కౌన్సిల్ పాలించేది. ఆ కాలంలో పాలకులు లేరు. రాజుని యొక్క ప్రధాన విధి ఏంటి? తెగ ప్రజలను రక్షించడం. రాజునకు సహకరించిన వారెవరు? సేనాని, పురోహితుడు. వేదకాలంలో పురోహితుడి విధులేవి? పూజా కార్యక్రమాలు, యుద్ధాల్లో విజయానికి పూజలు, దేశ శాంతి సౌభాగ్యాలకు ప్రార్థనలు. ఇవి వేదకాలంలో పురోహితుని యొక్క విధులు. ఇవి ఫ్రెండ్స్, ఇంతటితో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ విభాగానికి సంబంధించి 2వ లెసన్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ లెసన్లో మరొక లెసన్తో మేము ముందుంటాను. నెక్స్ట్ టాపిక్లో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.